హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు తులసి ఫుడ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఇది మన దొడ్లో నేతి బీరపాదు. ఒకసారి మీ అందరికీ చూయిద్దామని చూయిస్తున్నాను. దీంతో చట్నీలు, పప్పు ఇలాంటివన్నీ చేసుకోవచ్చండి. ఇలా మన ఛానల్లో రకరకాల వంటలు మీకు అన్నీ మన విలేజ్ స్టైలు, సిటీ స్టైలు, బ్యాచిలర్స్ రెసిపీస్ అన్నీ చూపిస్తానండి. ఇది చూడండి ఎలా ఉందో ఫ్లేవర్. ఇప్పుడు కొబ్బరి చట్నీ, పుట్నా కొబ్బరి చట్నీ అండి. ఇది రోడ్ స్టైల్లో ఉంటుంది. మనకి స్టవ్ లేకుండా కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా ఆయిల్ పెట్టేసి పచ్చిమిర్చి, కొబ్బరి, పుట్నాలు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఫస్ట్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పచ్చివాసన బాను చింతపండు గుజ్జేసి ఇలా మిక్సీలోకి వేగినవన్నీ తీసుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలండి. ఈ సాల్ట్ వేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. మీకు ఇష్టమైతే ఇందులో 2 వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే పోపులో వేసుకుంటున్నానని ఇందులో వేయలేదు. ఇలాగా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. తర్వాత ఇలా పోపు పెట్టుకొని ఈ పోపునైతే ఈ విధంగా చట్నీలో యాడ్ చేసుకోవాలండి. ఇలాగా ఎగ్ దోశకి ఇప్పుడు మినపదోశ పిండితోటి మినపదోశ వేసానండి. దాని మీద ఎగ్ కొట్టి వేయాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. దోశ మొత్తానికి ఎగ్ మిశ్రమం అనేది మొత్తం అనేది స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనకి ఇంట్లో కొబ్బరి, ఎండుమిర్చి, కారం ఉంటుంది కదండి. ఇలాంటిది కొట్టి పెట్టుకుంటాం మనము. లేదంటే ఉత్తకారమైనా వేసుకోవచ్చు, ఉప్పు కారం. మీరు ఇలాగ వేసుకొని ఎగ్ పైన మొత్తం తగినంత ఆయిల్ మనకి ఎంత కావాలో, కొంచెం ఎగ్ స్మెల్ అది పోవాలంటే కొంచెం ఎక్కువ వేసుకుంటారండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. ఈ విధంగా కొంచెం కాలిన తర్వాత అలా బ్యాక్ సైడ్కి ఇలా తిప్పుకోవాలండి. నిదానంగా తీసుకొని మొత్తం అట్ల కాడతోటి ఇలా కొబ్బరి దాన్ని ఇలాగ 1 సెకండేనండి అలా వేసి వెంటనే తీసేసుకోవాలి. లేదంటే ఆ కారం అనేది మాడిపోతుంది. ఇలా మాడిపోకుండా కొంచెం రోస్ట్ అవ్వాలి లైట్గా. చూసారు కదా, వేడి వేడి యామ్మీ యామ్మీ ఎగ్ దోశ, వేడి వేడి ఎగ్ దోశ విత్ కొబ్బరి పుట్నా చట్నీ రెడీ అండి. మీరు కూడా చేసుకొని టేస్ట్ చేయండి. బాయ్ అండి.